నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారతదేశం ప్రపంచ స్థాయి ఆట బొమ్మల ఉత్పత్తి కేంద్రంగా మారేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యువతకు పిలుపునిచ్చారు. దేశంలోనే భారీ స్థాయిలో బొమ్మల తయారీకి సిద్ధం కావాలని ఆయన ఆకాంక్షించారు. స్వదేశీ స్థానిక టాయ్స్ తయారీకి స్టార్టప్స్ సన్నద్ధం కావాలని, అందుకు అవసరమైన మద్దతు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లోనూ బొమ్మలు, అందున మేడ్ ఇన్ చైనా బొమ్మలు ఉండని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా మన దేశంలో చైనా బొమ్మలు వచ్చేసాయి. ఇప్పుడు వీటికి చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత మనపై ఉందని, చైనా బొమ్మలకు ధీటుగా భారత్ తయారు చేయాలని ప్రధాని మోడీ కాంక్షించారు. యువత జట్టు కడితే తిరిగే లేదని, స్థానిక పరిశ్రమలుగా ఆట బొమ్మల తయారీ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఉన్నాయని, వాటిని మరింతగా ప్రోత్సహించి అజంతా ఒరేవా గ్రూప్ ఎండీ జైకుష్ పటేల్ అన్నారు. అయితే డిమాండ్ తక్కువగా ఉందని, అందుకే కేవలం 20% ఉత్పత్తులను తొలుత తయారు చేస్తున్నామని తెలిపారు. వినియోగదారుల సౌలభ్యం కోసం చైనాను రీప్లేస్ చేసేలా రెడీ అవుతున్నామని అన్నారు. అయితే కేవలం టాయ్, గిఫ్ట్ ఆర్టికల్ మేకర్స్ తో మాత్రమే కాకుండా హిటాచీ, సామ్సంగ్, ఎల్జీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త వ్యాపారం దిశగా అడుగులేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మ్యానుఫ్యాక్చరర్ సిద్ధార్థ్ గిఫ్ట్స్ కు చెందిన సాగర్ సుతారియా ఇప్పటికే ప్లాన్లతో సిద్ధమైంది. ఇప్పటికే గిఫ్ట్ ఆర్టికల్ షాప్స్, బొమ్మలు, గడియారాలు అమ్మకాలతో మంచి మార్కెట్ను సాధించుకున్న ఈ సంస్థ బొమ్మల తయారీకి ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు పిల్లల బొమ్మల తయారీకి సరైన ప్రతిభ, సామర్థ్యం భారత్కు దండిగా ఉందని, ప్రత్యేకించి భారతీయతను మూర్తి భవించే బొమ్మల తయారీ ద్వారా దేశ వారసత్వాన్ని, సంప్రదాయాన్ని పిల్లలకు అందజేయాలని సూచించారు. ప్రత్యేకించి మన కళ్ల ముందుండే పరిస్థితులతోనే మనం కూర్చున్న దగ్గరనే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చునని అన్నారు. వినూత్నమైన బొమ్మలను తయారు చేయగలిగితే ఆ కంపెనీలను ఆదుకుంటామని మోదీ స్పష్టం చేశారు. భారత్లో బొమ్మల తయారీ కంపెనీలు ఉన్నాయని, ఎంతో ఉపాధి కల్పనకు అవకాశం ఉందని, కానీ కొత్తగా చిన్నారుల మానసిక సంస్కృతిని పెంపొందించేలా తయారు చేయాలని అన్నారు. వీరి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడానికి కూడా తాము సిద్ధమని చెప్పుకొచ్చారు. బొమ్మల తయారీ అనుకున్నంత సులువు కాకపోయినా అసాధ్యమైన విషయం మాత్రం కాదన్నది పెద్దల మాట. భారతీయ యువత పిల్లలకు నచ్చేలా బొమ్మలు తయారు చేయగలదని, ముఖ్యంగా లెర్నింగ్ గేమ్స్ తయారు చేయాలని మోడీ సూచిస్తున్నారు. దీనికి తమ నుంచి సహకారం ఉంటుందని సైతం తేల్చి చెప్పారు. భారత్లో చైనా నుంచి వచ్చే టాయ్స్ కు మంచి ఆదరణ ఉండడంతో పాటు ప్రతి నెల 100 నుంచి 1000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అదే మన దేశంలో చైనా నుంచి దిగుమతయ్యే బొమ్మల కన్నా వైవిధ్యమైన బొమ్మలను తయారు చేస్తే అది మన దేశంతో ఉన్న యువత, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు మన కార్మికులకు కూడా ఉపాధి కల్పించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. భారత్లో ఉండే ఔత్సాహికులు దీనిపై దృష్టి పెట్టి విభిన్న బొమ్మలు తయారు చేసి చైనా లాంటి దేశాల నుంచి దిగుమతిని ఆపవలసిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల మనోవికాసానికి ఆట బొమ్మలు ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆట బొమ్మల తయారీ కేంద్రంగా భారతదేశం మారాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవితంలో ఆట బొమ్మల ప్రాధాన్యం గురించి వివరించారు. ఆట బొమ్మలు బాలలకు చాలా ముఖ్యమైనవని చెప్పారు. మనసులను తీర్చిదిద్దే శక్తి ఆట బొమ్మలకు ఉందని చెప్పారు. 1000 కోట్ల వ్యాపార సామర్థ్యం ఉన్న మన దేశంలో బొమ్మల వ్యాపారం ఇప్పటికీ సంస్థాగత రూపాన్ని సంతరించుకోలేదు. చిన్నా చితకా కంపెనీలు తక్కువ ఖర్చుతో ఆట బొమ్మల తయారు చేస్తున్నా అవేవీ ఇంపోర్ట్ చేసుకున్న వాటితో పోటీ పడే స్థాయిలో లేకపోవడం గుర్తించదగ్గ అంశం. ఆట వస్తువుల తయారీలో అభివృద్ధి అవకాశాలను బేరుజు వేసుకుని వినూత్నమైన ఆట బొమ్మల తయారీకి ప్రణాళికలు రావాల్సి ఉంది. విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెంచేలా లెర్నింగ్ గేమ్స్ పై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న బొమ్మలు అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రేటర్ నోయిడాలోని టాయ్ సిటీ ప్రాజెక్టుకు 100 ఎకరాలను కేటాయించి బొమ్మల తయారీకి ప్రేరణ ఇవ్వడానికి 1998లో ఉత్తరప్రదేశ్ విఫల ప్రయత్నం చేసింది. దేశంలో అతిపెద్ద బొమ్మల తయారీ క్లస్టర్ను సృష్టించడం ద్వారా చైనా దిగుమతులకు గట్టి పోటీనివ్వాలనేది ప్రణాళిక.
అయితే ఆశించిన స్థాయిలో కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఆ స్థలాన్ని వేరే పరిశ్రమలకు ఇవ్వాల్సి వచ్చింది. అయితే మరో 2 దశాబ్దాల్లో భారత్ మార్కెట్లో చైనాకు గట్టి పోటీగా నిలుస్తుందని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ చెప్పారు. భారత పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కూడా బొమ్మలపై దిగుమతి సుంకాన్ని 20 నుంచి 60% వరకు పెంచుతామని ప్రకటించింది. మరోవైపు నాణ్యత మెరుగుకు బొమ్మల తయారీ సంస్థలు BIS ధృవీకరణ పొందాలని స్పష్టం చేసింది. దేశంలో ఉత్పత్తి చేసి సాంప్రదాయ బొమ్మలను ప్రోత్సహించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది. దీంతో పిల్లలకు బొమ్మల ప్రయోగశాలలు, జాతీయ బొమ్మల ప్రదర్శన, వినూత్న భారతీయ నేపథ్య బొమ్మలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు దిగుమతి చేసుకున్న బొమ్మల కోసం నాణ్యతా నియంత్రణను భారతదేశ ప్రభుత్వం అమలు చేయనుంది. దేశీయ బొమ్మల మార్కెట్లో చైనా, తైవాన్ దిగుమతులు 90% ఉన్నాయి. అంతేకాకుండా దేశంలోని 1.75 బిలియన్ బొమ్మల పరిశ్రమలో విదేశీ పెట్టుబడులపై ఆశావాహంగా ఉన్నామని, అందువల్ల ఓ రౌండ్ టేబుల్ తయారు చేయాలని ప్రతిపాదిస్తోంది. అటల్ టింకరింగ్ ల్యాబ్ వంటి బొమ్మల ప్రయోగశాలల నెట్వర్క్లను స్థాపించే ప్రణాళిక కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా భారతీయ నేపథ్య బొమ్మలను ప్రవేశపెట్టే అవకాశాలపైన చర్చలు సాగుతున్నాయి. భారతదేశంలో బొమ్మల పరిశ్రమ ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉందని, ఈ రంగంలో సుమారు 4000 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలున్నాయి. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో 67% దిగుమతి బొమ్మలు పరీక్షా సర్వేలో విఫలమయ్యాయని తేలింది. దేశంలోని మధ్యతరగతి జనాభా కారణంగా భారతదేశ బొమ్మల మార్కెట్ గణనీయమైన వృద్ధి రేటుకు లోనవుతుంది. బొమ్మల తయారీదారులకు, భారీ వినియోగదారులు స్థావరంగా నిలిచిన భారతదేశంలో మెరుగైన, నాణ్యమైన ఆటబొమ్మల రాకతో మార్కెట్ వృద్ధి చెందుతుందని వాణిజ్య వర్గాలు సైతం భావిస్తున్నాయి. సాంప్రదాయిక బొమ్మలకు బదులుగా బ్యాటరీతో పనిచేసే వినూత్న ఎలక్ట్రానిక్ బొమ్మలను కొనడానికి వినియోగదారులు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ తయారీదారులతో వివిధ రకాల ఉత్పత్తుల లభ్యత కూడా బేబీ బొమ్మల డిమాండ్ పెరగడానికి దోహదం చేస్తుంది. బొమ్మల మార్కెట్ ఉత్పత్తి పదార్థ రకం, వయస్సు, ప్రాంతం ఆధారంగా విభజించబడింది. మార్కెట్ ఎలక్ట్రానిక్, మృదువైన, విద్యా సంబంధిత బొమ్మలుగా వర్గీకరించబడింది. ముఖ్యంగా వీటిలో మృదువైన బొమ్మలకు, ముఖ్యంగా సాఫ్ట్ టాయ్స్ కు డిమాండ్ అధికంగా ఉంటోంది. భారతీయ మార్కెట్లో అవి సురక్షితమైనవిగా పరిగణించబడి అన్ని వయస్సు పిల్లలలో ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో భారతదేశం బొమ్మల కోసం పెద్ద ఉత్పత్తి కేంద్రంగా మారగలదని, స్థానిక బొమ్మల తయారీకి జట్టు కట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత ఆటబొమ్మల రంగంలో విదేశీ పరిశ్రమలకు ఆహ్వానం పలకడమే కాకుండా దేశీయంగా ఉన్న సమస్యల్ని సైతం పరిష్కరించాలని స్థానిక తయారీదారులు కోరుతున్నారు. దీనికి అటు ప్రజల నుంచి సహకారం కావాలంటూనే ఆర్థిక ఉద్దీపనలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భారత బొమ్మల పరిశ్రమలో ఫన్ స్కూల్, ఫిషర్ ప్రైజ్, హాట్ వీల్స్, లెగో, మ్యాటర్లింక్, హస్బ్రో, మెగా బ్లాక్స్, కెనెక్స్, చిక్కో, ప్లేమేట్, సింబా టాయ్స్ అత్యధిక మార్కెట్ను కైవసం చేసుకున్నాయి. ఇవి ప్రత్యక్ష పద్ధతిలోనే కాకుండా ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థను కూడా కలిగి ఉండడంతో ఇవన్నీ లాభదాయకమైన స్థానంలో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ-కామర్స్ సైట్స్ ద్వారా అత్యధిక వినియోగదారులతో వేగంగా వృద్ధి చెందుతున్నట్లు చెప్పవచ్చు. ఇవన్నీ భారతదేశంలో ప్రత్యేక స్టోర్లను, సూపర్ మార్కెట్లలో ప్రత్యేక విభాగాల్ని సైతం కలిగి ఉన్నాయి. అయితే వీటన్నింటికన్నా చైనా నుంచి వస్తున్న బొమ్మల కొనుగోళ్లు భారీ సంఖ్యలోనే ఉన్నాయి. దీనికి కారణం ఇవి తక్కువ ధరకు లభించడమేనని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతో స్థానిక బొమ్మల వ్యాపారాలు భారీగా నష్టాల్లో వెళ్లాయని తెలుస్తోంది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో భాగంగా
భారతదేశంలో బొమ్మల తయారీని పెంచడానికి ఆగస్టు 22న ప్రధాని సమావేశం ఏర్పాటు చేశారు. భారత బొమ్మల మార్కెట్కి భారీ సామర్థ్యం ఉందని, వోకల్ ఫర్ లోకల్ను ప్రోత్సహించడం ద్వారా పరిశ్రమలో రూపాంతర మార్పు తీసుకురాగలమని ఈ సమావేశంలో మోదీ అన్నారు. నిజానికి చౌకగా వచ్చే చైనా బొమ్మలు భారతీయులకు అలవాటైపోయాయి. అందులో చాలా వెరైటీలు కూడా ఉంటాయి. అవి ట్రెండ్తో పాటు మారుతుంటాయి. మార్కెట్లో ఏ కొత్త కార్టూన్ షో వచ్చినా ఆ క్యారెక్టర్ను మనం కొన్ని నెలల్లోనే మార్కెట్లో చూడొచ్చు. ఇక కొత్త గేమ్స్ విషయానికి వస్తే చైనా బొమ్మలకు ఏవీ సాటిరావు. వాటి ధర కూడా చాలా తక్కువ. భారత్లో అలాంటి బొమ్మల మార్కెట్లో ఇన్నోవేషన్ లోటు చాలా ఉంటోందని వ్యాపారులు చెబుతున్నారు. భారత్లో బొమ్మల తయారీలో దక్షిణ భారత నగరాలు ముందంజలో ఉన్నాయి. అయితే ఆట బొమ్మలపై ప్రభుత్వం 18% జీఎస్టీ విధించింది. దీన్ని తగ్గించాలని, అన్ని రకాల బొమ్మలకు ఒకే రకం జీఎస్టీ అమలు చేయాలని తయారీదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే భారత్ బొమ్మల పరిశ్రమలో వెనుకబడ్డానికి 3 కారణాలను నిపుణులు చెబుతున్నారు. మొదటిది డిజైన్, మార్కెట్ సమన్వయంలో లోపం. భారత్లో కొన్ని మంచి డిజైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ ఇండస్ట్రీలో ఏవీ కీలకమనేది పెద్దగా చెప్పరు. దాంతో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్ తయారు చేయడం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ మార్కెట్లో అతిపెద్ద భాగమైన ఎడ్యుకేషనల్ టాయ్స్, ప్లాస్టిక్ టాయ్స్, బ్యాటరీ ఆపరేటెడ్ టాయ్స్ లాంటి వాటిపై దృష్టి పెట్టడం లేదు. రెండోది, పరిశ్రమలు స్థాపించడానికి కావలసిన స్థలం లభించకపోవడం పెద్ద సమస్యగా మారింది. భారత్లో ఆట బొమ్మల పరిశ్రమలకు సరిపడా స్థల కేటాయింపులు లేవు. దీంతో కంపెనీ ఏర్పాటుకు నానా పాట్లు పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు చైనా ప్రభుత్వం తమ దేశంలో 14 ప్లగ్-ఇన్ టాయ్ సిటీ సెంటర్లు నిర్మించింది. కంపెనీలో అక్కడకు వెళ్లి వెంటనే తమ పనులు ప్రారంభించవచ్చు. చైనాలో లేబర్ కాస్ట్ కూడా భారత్ కంటే చాలా తక్కువ ఉంటుంది. మూడోది, భారత్లో ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి బొమ్మలకు బిఎస్ఐ మార్క్ తప్పనిసరి చేస్తున్నారు. బిఎస్ఐ మార్క్ క్వాలిటీ కంట్రోల్ కోసం వేస్తారు. కానీ ఇప్పుడు వ్యాపారులందరూ దీనికి పూర్తిగా సన్నద్ధంలో లేరు. వారికి 3 నెలల సమయం అవసరం. బొమ్మల వ్యాపారంలో చాలా మంది చిన్న, మీడియం వ్యాపారులు కూడా ఉంటారు. కరోనా కాలంలో అలాంటి వారు క్వాలిటీ కంట్రోల్కు సంబంధించిన అన్ని ప్రమాణాలు పాటించాలంటే టైం పడుతుంది. భారత ప్రభుత్వం కూడా మొదట బొమ్మలు తయారు చేసే కంపెనీల కోసం అలాంటి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే భారత్ బొమ్మల మార్కెట్లో చైనాను ఎదుర్కొనగలుగుతుంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు బొమ్మల తయారీని పాఠశాలల్లో వృత్తి విద్యగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలంటే ఇది అవసరమని, అంతేగాక పిల్లలకు బొమ్మల ద్వారా పాఠ్యాంశాలు బోధించేలా చూడాలని చెప్తున్నారు. దీనివల్ల పిల్లల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పెంపొందుతుందని, తద్వారా దేశంలో ఆటబొమ్మల మార్కెట్ సైతం ఊపందుకుంటుందని అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ పిల్లల సంరక్షణ కేంద్రాలైన అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాల చిన్నారులు రూపొందించిన బొమ్మల్ని ప్రవేశపెట్టి వారిలో కొత్త రకాల బొమ్మల నిర్మాణానికి ప్రోత్సహించినట్టు అవుతుందని చెప్తున్నారు. అలాగే బొమ్మల కోసం వినూత్న నమూనాలు, ఆలోచనలతో ముందుకు వచ్చేందుకు విద్యార్థులు సైతం ఆసక్తి చూపిస్తారు. విద్యార్థులు సైతం ఒకరిపై ఒకరు పోటీపడి కొత్త డిజైన్లను అభివృద్ధి చేస్తారు. వీరి ఆలోచనలో రూపుదిద్దుకున్న బొమ్మలతో స్థానిక హస్తకళలు సైతం అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా జానపద కథల నుంచి విద్యార్థులు ప్రేరణ పొందేలా గేమింగ్ రూపకల్పనకు అవకాశం ఉంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన భారతదేశం ఆటబొమ్మల తయారీకి కేంద్రంగా మారాలన్న ప్రధాని మోడీ ఆకాంక్షకు అనుగుణంగా యువత ముందుకు రావాలి. అప్పుడే ఆత్మనిర్భర్ భారత్ రూపుదాల్స్తుందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే తరాలు సైతం ముందడుగు వేసేలా స్థానిక సంస్థలకు ఊతమిచ్చేలా మరిన్ని చర్యలు రావాలని వీరంతా కోరుకుంటున్నారు.